వీళ్ళు రెడీ, నవ్వడానికి మీరు రెడీ, ఎలా ఉందో చెప్పడానికి జడ్జెస్ రెడీ, పెళ్లి చేయడానికి నేను రెడీ. మరి ఇంతమంది రెడీగా ఉన్నప్పుడు ఆలస్యం దేనికి? ప్లీజ్ వెల్కమ్ హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజెస్ టీమ్. నవ్వింది మల్లె చెండ, నచ్చింది గర్ల్ ఫ్రెండ్, దొరికెనా మజాగ ఛాన్స్, జరుపుకో భలే రొమాన్స్, యుర్రెక సకమిక నీ ముద్దు తీరేదాకా. నవ్వింది మల్లె చెండ, నచ్చింది గర్ల్ ఫ్రెండ్, దొరికెనా మజాగ ఛాన్స్, జరుపుకో భలే రొమాన్స్. అమ్మాయి చుట్టూ కుక్క పిల్లలాగా ఎగురుతున్నారు. ఐ లవ్ యూ అనసూయ. కామెడీ కాదయ్య బాబు, కామెడీ షో అయితే మాత్రం ప్రతిదీ కామెడీగా తీసుకుంటారా? సీరియస్. ఐ లవ్ యూ అనసూయ. ఎందుకు అవి కూడా వేయండి, డియో సైదులు ఉచ్చు బొచ్చు అనే యాత్రకు అవి కూడా వేయండి. వాళ్ళ ఆయన వస్తే నీకు ఉచ్చు ఉచ్చు. ఐ లవ్ యూ అనసూయ. అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే నీ నాలుక చీరేస్తాను. ఈ డైలాగ్ పెదరాయుడు చెప్పినట్లేదు, డైరెక్ట్ గా వాళ్ళ ఆయన భరద్వాజ్ చెప్పినట్టే ఉంది. యాక్చువల్ గా ఇలాంటి గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఇంత హుషారుగా పాట వేసుకొని రావాలనుకున్నా, కానీ నాకున్న గర్ల్ ఫ్రెండ్ కి ఏ పాట వేయాలో మీరే చెప్పండి. స్వప్నాల వెంట స్వర్గాల వేట. రాత్రంతా నా కళ్ళ నువ్వే, నేనేమో ఆది 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 అనుకుంటా పడుకున్నాను తెలుసా. రాత్రి నా కళ్ళ కూడా నువ్వే ఆంజనేయ 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 అంటూ పడుకున్నా. దయ్యాలు పారదోళ్ళండి. అది రాత్రి నా కళ్ళలో నేను చుచ్చుబుడ్డి వెలుగులో అలా చప్పట్లు కొట్టుకుంటూ ఎగురుతున్నప్పుడు తొలి ప్రేమలో పవన్ కళ్యాణ్ గారిలా కారు వేసుకుని వచ్చి నన్ను ఎక్కించుకొని చెక్ పోస్ట్ దగ్గర ఏమన్నావు నీకు గుర్తుందా? నీ కళ్ళలో కూడా చెక్ పోస్ట్ లేనా? ఇంకేం కలర్ రావా? అసలు నా గురించి నీ పట్టించుకోవట్లేదు. ఏం పట్టించుకోవట్లేదా? రాత్రి నేను మా ఇంటికి పోతుంటే నలుగురు ఆకతాయిలు నా మీద అగాయిత్యం చెప్పారు. నీ మీద కూడా అగాయిత్యం చేశారంటే వాడి కరువుకి ఫిలిం పేరు, వాడి కకృతికి, వాడి సాహసానికి సైమా అవార్డులు ఇవ్వాలి. ఇదేనా ప్రేమంటే? ప్రేమంటే నాకు తెలిసే, మీ అవసరాలు మొత్తం తీర్చుకొని పెళ్లి అనగానే ఇది మనకు అవసరం అంటారు చూసావా, అదే ప్రేమంటే. ప్రేమ నమ్మకం లేదు అంటే అమ్మ ప్రేమ కూడా అబద్ధం అంటావా? అమ్మ ప్రేమ పుట్టుమచ్చ లాంటిది, పుట్టుకతోనే వస్తది. కానీ అమ్మాయి ప్రేమ పచ్చబొట్టు లాంటిది, పొడిపించుకుంటే నొప్పి వస్తది, గీయించుకుంటే బ్లడ్ వస్తది. నీ కళ్ళ ముందు అనసూయ గారు కనిపిస్తే మా ప్రేమ నీకు ఎక్కడ కనిపిస్తే తమరికి? నువ్వు అనసూయ గారితో పోల్చుకుంటున్నావా? ఆవిడకి నీకు రంగం మత్తకి మున్సిపాలిటీ చెత్తకి ఉన్నంత తేడా ఉంది. నా మీద నీకు ప్రేమ ఉందా లేదా? నీ ఆడవాళ్ళకి అన్ని అనుమానాలే. ఆ మేఘనా కూడా అంతే, గంటకోసారి ఇలాగే అడుగుతుంటది. మేఘనా? శివరా మేఘనా ఎప్పుడు కలిశారు? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? నువ్వు ప్రతిపక్షం లాగా ఎన్ని ప్రశ్నలు అడిగినా అది ఒకటే ఆన్సర్. మేఘనాకి నీకు ఇట్స్ నాట్ క్వైట్. ప్లీజ్ ప్లీజ్ కీప్ క్వైట్. ఎక్కడ కలుసుకున్నారు అసలు? ప్లీజ్ ఆవిడ మైక్ పీకేయండి. ప్లీజ్ ద స్కిట్ ఈజ్ అర్జెంట్ ఫర్ 10 minutes. ఏదో జోక్ అన్నానే, దానికి ఎందుకు నువ్వు ఇలా చేస్తావు చెప్పు? సరే గానీ జాబ్ పోయిందన్నో, ఆ జాబ్ గురించి ఫ్రెండ్స్ తో మాట్లాడుతాను. ఈ రోజుల్లో జాబ్ పోతే పట్టించుకున్నాడు ఎవడున్నాడే? అదే వాట్సాప్ గ్రూప్ లో నుంచి ఎగ్జిట్ అయితే చాలు, మామ ఓకేగా, అంతా బానే ఉన్నావుగా. ఇలాంటి వాళ్ళు ఉన్నారు. మనం ఏం చేస్తాం జాబ్కి? ఇవన్నీ కదే, మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం. అది ఏం మాట్లాడుతున్నావు? నాకంటే ఒక ఫ్యామిలీ ఉంది, వాళ్ళ కష్టాల్లో ఉన్నారు. శాంతి, నీ ఫ్యామిలీ నా ఫ్యామిలీ కాదా? నేను సెట్ చేస్తా. నిజమా? కానీ నీతో ఒక చిన్న మాట చెప్పాలి. ఇదిగో శాంతి, ఈ రోజు నుంచి నీ ఫ్యామిలీ నేను ఇదిగో శాంతి, ఈ రోజు నుంచి నీ ఫ్యామిలీని నేను సెట్ చేసుకుంటూ పోతా. ఇలాంటి చిన్న విషయాలు పట్టించుకోను. పద, నేను వస్తా. ఈయనే మా నాన్నగారు. ఆయన మంచాన్ని పట్టి 4 ఏళ్ళు అవుతుంది. మరి వీడు చేసే పనులకు మంచం పట్టక మగధేరాలా కత్తి పడతాడే ఏంటి? ఎవరో కనపడట్లేదు. కనిపించిన ప్రతి వెబ్సైట్ చూస్తే ఎవరో కనపడరు, జాగ్రత్తగా ఉండాలి. అయ్యో, మాటలు వేసుకోండి. మింగండి నాన్నగారు, మింగండి. ఆయనకు మింగటం తెలుసు. అంటే ఆయన గురించి మీకు ముందే తెలుసా? నాన్నగారి గురించి అందరికీ తెలుసండి. నాన్నగారి మీద బయోపిక్ తీస్తే నాన్న బాహుబలి రికార్డులు కూడా బద్దలవుతాయి. ఎవరమ్మా ఇతను? నేను ప్రేమించిన వ్యక్తి నాన్న.
ప్రేమించావా? ప్రేమించడాలు అయ్యి మన ఇంట వంట లేవు కదమ్మా. మన కష్టాలన్నీ తీర్చడానికి వచ్చారు నాన్న. మన కష్టాలన్నీ తీరుస్తాడా బాబు? చిన్నప్పుడే వీళ్ళమ్మ పోతే నేను ఒంటరిగా బతుకుతున్నాను ఆయన. వాళ్ళ అమ్మ పోయినందుకు బాధపడుతున్నాను, నువ్వు ఒంటరిగా బతుకుతున్నందుకు బాధపడుతున్నావురా? ఏది మీ చెల్లెలు అన్నారు, ఎక్కడ ఉన్నారండి చెల్లెలు? ఏంటక్క అక్కడే ఆగారే, కిందకి దిక్కు కృష్ణానగర్ వెళ్ళండి. పెళ్లి చేయాల్సింది వీళ్ళకి. వీళ్ళకి నేను పెళ్లిళ్ళు ఎక్కడ చేసేదే? వాళ్ళకి కానీ పెళ్లి కాకపోతే మిమ్మల్ని పెళ్లి చేసుకోలేరండి. ఇది ఒకటి రచ్చర విరాగ ఎందుకు కలిగిద్ది, ఎవడ మీద కలిగిద్దో అర్థం కాదు. నాకు ఒక తమ్ముడు కూడా ఉన్నాడండి. వాడేడి? చదువురాని వాడవని దిగులు చెందకు, చదువురాని వాడవని దిగులు చెందకు. వీడు పోయాడు అనుకుని రామచంద్రాపురంలో వీడికి ఒక ఎకరం పెట్టి డాడీ తిరుగుతున్నాడు. వీడు ఏం మాట్లాడుతున్నారండి? మొన్న ఇంటర్మీడియట్ పాస్ అయ్యాను. ఇంటర్నెట్ లో ద్వాపరయుగం అని కొడితే నీ ఫోటో పక్క పక్కనే వస్తున్నాయి. సరే కానక్క, మనకి స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందక్క? గాంధీజీ గారు నువ్వు కలిసి బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టారు కదా, అప్పుడే వచ్చింది. నా కుటుంబాన్ని ఎవరికి ఆదుకోక్కర్లేదు. పెద్ద అయిన తర్వాత నా ఆశయం నెరవేర్చుకుంటాను. ఇంతకంటే పెద్దగా అయితే మరి ఏదో అమృతం తాగిన దేవుడు అనుకుంటారు. ఇక చాలు, నువ్వు బతికింది ఇప్పటికే. వాడి డ్రీమ్ ని మీరే తీర్చాలండి. అయినా ఇలాంటి వాళ్ళ డ్రీములు మేం కాదు, మేకే విషయం ఒకటి ఉంటది. ఫస్ట్ నాకు తెలిసి వీళ్ళిద్దరికి పెళ్లి చేసేస్తా. నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళకి నేనేం చెప్తే అదే. వాళ్ళని పిలుస్తా. అరే వచ్చేయండి రా. ఏం చేస్తున్నావు? ఏం లేదురా, 6 మృగాలు అద్భుత వీరుడని ఒక సినిమా చూస్తున్నా. కరెక్ట్ టైంకి వచ్చారు మీరు. మీకు ఓకేనా? నాకు సాయిధరం తేజ్ కావాలి, నాకు వరుణ్ తేజ్ కావాలి, నాకు రకుల్ ప్రీత్ సింగ్ కావాలి. నాన్నగారు చేయడానికి షార్ట్ ఫిల్ములు లేవంటే అమ్మగారు వచ్చి అరుంధతి 2 తీద్దాం అందంట. వాళ్ళు చేసేసుకుని నేను చెప్తాను కదా, పెళ్ళి అయితే నా కష్టాలు తీరిపోతాయి అంటారా? వీడు ఒకటి పెళ్ళి అంటేనే కష్టాలని తెలియదు అనుకుంటా. నీలాంటి నాస్తిక సంఘానికి ప్రెసిడెంట్ అయితే కొండకొచ్చి దేవుణ్ణి మొక్కుంటానన్నాడంట. సరేలేరా, జీవితంలో కష్టాలు సుఖాలు ఉంటాయి. ఇదంతా ఒక లైఫ్ సైకిల్. అంతే. లైఫ్ సైకిల్ అంటే ఏంటండి? ఏం లేదని ఇప్పుడు మనం సైకిల్ తొక్కడం స్టార్ట్ చేస్తాం, అది దొక్కలేక బైక్ ఎక్కుతాం, అది గాయలా కారులో కూర్చుంటాం, కూర్చొని పొట్ట పెరిగి జిమ్కి వెళ్తాం, మళ్ళీ సైకిల్ ఎత్తాడు. ఇదే లైఫ్ సైకిల్. అలా మాట చేసుకోండి. మొత్తానికి అందరినీ సెట్ చేసేసానే. ఇక మనిద్దరం పెళ్లి చేసుకుని జీవితాంతం హాయిగా బతికేద్దాం. శాంతి, నేను వచ్చేసా. ఈడెవడు? ఇంటి బాధ్యతలు మోయలేక కాశీకి వెళ్ళిపోయిన నా మొదటి మొగుడు. ఏంటి మొగుడా? నాకు చెప్పలేదు. అప్పటి నుంచి నీకు చిన్న విషయం చెప్తా అంటే నువ్వు పట్టించుకున్నావా? ఏంటి ఇది చిన్న విషయమా? బాబు హార్ట్ ఆపరేషన్ బాగానే చేసావు కానీ లోపల ఏదో పైపు లీక్ అయినట్టుంది, ఒకసారి చూడ. సెట్ చేస్తా. నీ పైపు వాడి పైపు అన్ని పైపులు సెట్ చేస్తా. ఒక్క నిమిషం. ఏం సెట్ చేస్తారా? సో జడ్జెస్ ఎలా అనిపించింది ఆది అండ్ టీమ్ స్కెచ్? కుటుంబ బాధ్యతలు మోయాలని చాలా ప్రయత్నించాం. బాగుంది, ఫన్నీగా అనిపించింది. బాబు గారు బాగుంది, ఫుల్ ఎంటర్టైన్మెంట్. Thank you.